థ్యాంక్ యూ సో మచ్. కనిపించట్లేదు సైలెంట్గా ఉండాలి. వామ్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, టీచర్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి, మా ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. Really glad to be here today on this 25th annual day celebrations of Sri Sai Chaitanya High School. అసలు మీ ఎనర్జీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. And first of all, I would like to congratulate the entire team of Sri Chaitanya School. ఎందుకంటే ఇందాక నేను అన్ని పర్ఫార్మెన్సెస్ చూశాను. అసలు ఎంత బాగా ఉందో కాన్సెప్ట్, రియల్లీ అప్రిషియేటెడ్. అండ్ definitely this complete credit goes to Srinivas garu and his entire team. సో ఈరోజు నా చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు ఈ శ్రీ సాయి చైతన్య స్కూల్కి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత సరస్వతి తల్లి నా ప్రాణము. మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. సో పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్కూల్ డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తిన నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ఇంకా మనం చూస్తే బాల్యం నుంచి శూన్యం వరకు, అంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మన మిత్రులు, మంత్రులు, చుట్టాలు, బంధాలు, కులాలు, మతాలు మనతో బంధం తెంపుకోవచ్చు. కానీ చదువు అనేది ఒక నీడ లాంటిది. సో అటువంటి నీడను ప్రదానం చేస్తున్న శ్రీ సాయి చైతన్య స్కూల్కి మీరు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్ట తెస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువుని తీరాడు, చదువు ఒక పాట, హాయిగా పాడు, చదువు ఒక అదృష్టం, అనుభవించు. చదువు అమూల్యమైనది, నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే చదువు లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది అని నేను చెప్పగలను. మరి విద్య అనేది మనము ఎంత పంచినా తగ్గదు, ఎంత ఇచ్చినా విద్య కోరిక తీరదు. ఎందుకంటే విద్య చెప్పడం అనేది ఒక కళ. సో అటువంటి కళా నైపుణ్యాలున్న గురువులని ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న ఈ శ్రీ సాయి చైతన్య స్కూల్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మీ టీచర్స్ చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ, నేను చూస్తున్నాను అప్పటి నుంచి. అందుకే చెప్తాను, మన లైఫ్లో ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి మూల ఆధారమైన దారం గురువు అని నేను చెప్పగలను. సో మీరు మీ తల దించుకొని మీ గురువులని చూడాలి. అప్పుడే మీ శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి మీరు జీవితాంతం తల ఎత్తుకొనేలా తీర్చిదిద్దబడతారు. దేర్ షుడ్ బి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద టీచర్స్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఇంకా లాస్ట్ టైం కూడా నేను ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్ శ్రీనివాస్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సో అప్పుడు తెలిసింది ఏంటంటే సార్ ఏ కాన్సెప్ట్ని అయితే ఫాలో చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్లో
బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బేసిక్స్ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏ చదువైనా కానీ చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ని సార్ ఫాలో చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా యు ఆల్ ఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్. ఓకే, అందుకే నేను చెప్తాను, నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఆ పదానికి శ్రీకారం చుట్టిన మన శ్రీనివాస్ గారు మీ అందరి నడుమ తోడు నీడగా ఉంటూ మీ అందరిని ప్రోత్సహిస్తున్నారు. సో ఆయనకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. స్టూడెంట్స్ అందరూ వినాలి. చూడండి, చదువు అంటే ఓన్లీ సర్టిఫికెట్స్ కాదు. చదువు అంటే మంచి చెడు తెలుసుకోవడం, తోటి వారికి సహాయపడడము, సమస్యను ఎదుర్కొనే శక్తి, చేసిన తప్పును ఒప్పుకోవాలి, మరియు కుళ్ళు కుతంత్రాలతో దూరంగా ఉండాలి. దిస్ ఈస్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ ఇస్. అందుకే చెప్తాను, మోసం, ద్వేషం, భేదాలని తరిమి కొట్టాలి, నీటికి నిలవాలి, మనిషిగా బ్రతకాలి. ఆవేశం, కోపం, ద్వేషం కాదు, చిరునవ్వు మన ఆయుధం అనుకున్న రోజు మానవ జన్మ పూల చందనంగా మారుతుంది అని నేను చెప్పగలను. సో అదే విధంగా లైఫ్లో నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను, గెలిచి తీరుతాను అనే ధీమాతో మీరు ముందు